బ్రదర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ బిడ్డలా కాకుండా తనకంటూ ఒక స్టార్డమ్ని క్రేజ్ని ఫాలోయింగ్ని సపరేట్గా పెంచుకున్నాడు అనమాట. సో గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ లైన్తో మన ముందుకి జనవరి 10న గేమ్ చేంజర్ అనే మూవీతో అయితే వస్తున్నాడు. RRRలో కావచ్చు, అలాగే రంగస్థలంలో కావచ్చు, ధృవాలో కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్కి అందరూ ఫిదా అయితే అవుతారు. అలాంటిగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టరే అప్పన్న క్యారెక్టర్ మన గేమ్ చేంజర్లో కూడా అయితే ఉండబోతుంది. అలాగే రామ్ నందన్ వచ్చేసి ఎక్కువ షేడ్స్ ఉండే క్యారెక్టర్. సో రెండిట్లో మనకి పర్ఫార్మెన్స్ అనేది ఓ రేంజ్లో మనం రామ్ చరణ్ అన్న దగ్గర నుంచి అయితే చూడబోతున్నాం. మరి గేమ్ చేంజర్ మూవీతో మనకి రామ్ చరణ్ అన్న మళ్ళీ అతను ఏంటో నిరూపించుకుంటాడా? అలాగే మనకి టాలీవుడ్ నుంచి కానీ చూస్తున్నట్లయితే 4,000 కోట్ల సినిమాలు అయితే ఉన్నాయి. సో 4,000 కోట్ల సినిమాలో బాహుబలి 2 కానీ, పుష్ప 2 కానీ ఈ రెండు సీక్వెల్స్ అనమాట. అండ్ అలాగే RRR ఆబ్వియస్లీ మనకి మల్టీ స్టార్ రాజమౌళి సినిమా కాబట్టి 1000 కోట్లు కొట్టేస్తుంది. సో మనకు సోలోగా హిట్ కొట్టింది అంటే 1000 కోట్ల మార్కు వచ్చింది అంటే మన కల్కి అన్నమాట. సో కల్కిలో కూడా అది మల్టీ స్టార్, చాలామంది యాక్టర్లు అయితే ఉన్నారు. సో ఇప్పుడు మనకి కొంతమంది తమిళ్ యాక్టర్లను పెట్టుకొని రామ్ చరణ్ అన్న సింగిల్గా పర్ఫామ్ చేస్తూ అది కూడా ఫేడ్ అవుట్ అయిపోయిన శంకర్ డైరెక్షన్లో అయితే వస్తున్నాడు. మరి ఈ సినిమాకి 1000 కోట్లు కొట్టే సామర్థ్యం ఉందా? కనీసం 500 నుండి 700 కోట్లైనా కలెక్ట్ చేయగలదా లేదా అన్న దాని గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేసుకుందాము. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అయితే జై చరణ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఫస్ట్ మనం డైరెక్టర్ శంకర్ గురించి మాట్లాడుకుంటే భారతీయుడు 2 తీసిన తర్వాత తమిళ వాళ్ళే ఆయన అయితే అసహించుకుంటున్నారు. సో రోబో 2 అనేది మనకి అదొక కమర్షియల్ ప్లస్ వచ్చేసి అదొక ప్రయోగం కాబట్టి, అలాగే రజనీకాంత్, అక్షయ్ కుమార్ ఉన్నారు. రోబోకి సీక్వెల్ కాబట్టి ఆ మూవీ అయితే ఆడేసింది. కానీ మనకి భారతీయుడు 2 చూసిన తర్వాత ఆయన అందరైతే హేట్ అయితే చేస్తున్నారు. సో గేమ్ చేంజర్ విషయానికి వచ్చినా కూడా ఇప్పటి వరకు రిలీజ్ అయిన 3 సాంగ్స్ కానీ, టీజర్ కానీ, అండ్ అలాగే మనకి ఇప్పుడు యూకేలో కావచ్చు, యూఎస్ఏలో కావచ్చు, యూఎస్ఏలో కానీ మనం కానీ చూసినట్లయితే దాదాపు 100K అంటే 1,00,000 రూపాయల వరకు కలెక్ట్ అయితే చేసేసింది డాలర్స్లో. అంటే దాదాపు ఇక్కడ 80 లక్షలు అనమాట. అంటే నియర్లీ 1 కోటి రూపాయలు అయితే ఆల్రెడీ మనకి యూఎస్ఏలో కొట్టేసింది గేమ్ చేంజర్ అనేది. సో ఇంకా 23-22 రోజులు ఉంది కాబట్టి ఇంకా పోయే కొద్దీ నాకు తెలిసి ప్రీమియర్స్లోనే మనకి 1 మిలియన్ 2 మిలియన్స్ వరకు పెట్టేసే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే దాదాపు 16-18 కోట్ల వరకు మనకి ప్రీ సేల్స్లో కొట్టే అవకాశాలు అయితే ఉంటుంది యూఎస్ఏలో. సో ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? ఈ కలెక్షన్స్ కానీ, ఆ టీజర్స్కి, ఆ సాంగ్స్ కానీ, హైప్ కానీ ఏంటంటే ఓన్లీ రామ్ చరణ్ చరిష్మా. రామ్ చరణ్ని చూసే అందరూ ఫ్యాన్స్ కావచ్చు, న్యూట్రల్ ఆడియన్స్ ఎక్కువగా చెప్పేది ఏంటంటే శంకర్ వద్దు, రామ్ చరణ్ చాలు అనేది అంటున్నారు అనమాట. ఎందుకంటే శంకర్ మీద ఎవరికి అంత ఎక్స్పెక్టేషన్స్ లేదు. ఓన్లీ కార్తిక్ సుబ్బరాజు స్టోరీ మీదనే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్ ఉంది. అలాగే ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ కానీ ఏది కానీ చూసుకున్నా కూడా అది కేవలం రామ్ చరణ్. సో రేపు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత శంకర్ ఏంటి అనేది తెలుస్తుంది. కానీ అప్పటి వరకు ఓన్లీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది, అలాగే ఈ సినిమాకి జరుగుతున్న కలెక్షన్స్ కావచ్చు అన్నీ కేవలం రామ్ చరణ్ అనమాట. సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత వాట్ ఈస్ శంకర్ అనేది తెలుస్తుంది. అప్పుడు శంకర్ ప్లస్ అవుతాడు. కానీ అప్పటి వరకు శంకర్ గేమ్ చేంజర్కి నెగిటివ్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో మరి 1000 కోట్లు కొట్టగలదా అంటే పుష్ప 2 కావచ్చు, అలాగే దేవరా కావచ్చు. దేవరా కూడా మనకి 585 కోట్ల వరకు అయితే కొట్టింది. ఈ రెండు మనకి ఏ సినిమాల పోటీలో లేవన్నప్పుడు వచ్చాయన్నమాట. ఇప్పుడు రామ్ చరణ్కి పోటీగా తమిళ్ నుంచి అజిత్ సినిమా అయితే ఉంది. అలాగే తెలుగులో చూసుకుంటే 2 పెద్ద సినిమాలు డాకు మహారాజ్ కావచ్చు, అలాగే మనకు సంక్రాంతికి వస్తున్నాం ఉంది. సో ఇప్పుడు పెద్ద సినిమాలు ఓన్లీ తెలుగు తమిళ ఇండస్ట్రీ నుంచే 3 అయితే ఉన్నాయన్నమాట. అక్కడ హిందీలో చూసుకుంటే మటుకు సోను సుద్ది ఫతే ఉంది. ఇవి ఎక్కువగా తమిళ్ సినిమా కావచ్చు, హిందీ సినిమా కావచ్చు, ఓవర్సీస్లో ఏదైతే మనకి మార్కెట్ ఉంటుందో ఆ మార్కెట్ ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ మీద గట్టి దెబ్బతీస్తాయి. అలాగే తమిళ్, హిందీలో కూడా గట్టి దెబ్బతీస్తాయి. సో మనకి అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయినప్పటికి కూడా వీటన్నిటిని తట్టుకొని మనకి కలెక్షన్స్ అయితే రావాలన్నమాట. సో 10వ తేదీ మనకి రిలీజ్ అయ్యే సినిమాలు చూస్తే తమిళ్ నుంచి అజిత్, అలాగే సోను సూద్ ఫతే అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో డే 1 ఎంత కొట్టగలదు అన్న దాని గురించి కూడా నేనైతే ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఇన్నిటి మధ్యలో పోటీ తట్టుకొని ఈ సినిమా నిలబడాలంటే ఖచ్చితంగా గట్టి కంటెంట్ ఉండాలి. ఉంటే మాత్రమే కనీసం 500 కోట్ల ప్లస్ అయినా కొట్టగలదు. ఒకవేళ గట్టి కంటెంట్ ఉండి, అలాగే మనకి శంకర్ మార్క్ డైరెక్షన్ కనిపించి, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగుండి, కార్తిక్ సుబ్బరాజ్ స్టోరీ కానీ, అలాగే తమన్ బీజియం కానీ వర్కౌట్ అవుతే ఈ సినిమాకి డే 1, డే 2, డే 3, డే 4 రికార్డులు ఉన్నా లేకపోయినా కూడా
రామ్ చరణ్ స్టామినా అనేది లాంగ్ రన్లో కనిపిస్తుంది. ఖచ్చితంగా 500 కోట్లు ప్లస్ అయితే కొట్టేస్తుంది. ఈ సంక్రాంతి సీజన్ అయిపోయే లోపలే మనకి 500 ప్లస్ కొట్టేస్తుంది. ఎలాగో ఎట్లాంటి టాక్ ఉన్నా కూడా సంక్రాంతి సీజన్ అలాంటిది కాబట్టి 450 ప్లస్ కొట్టేస్తుంది, 500 కూడా కొట్టేస్తుంది. అదే టాక్ కానీ మంచిగా పాజిటివ్ టాక్ కానీ ఉంటే రామ్ చరణ్ సత్తా అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర మనం అందరం అయితే చూడబోతున్నమాట. సో ఖచ్చితంగా 700 నుండి 800 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ఇంకా దానికి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 1000 కోట్లు కూడా కొట్టేస్తుంది. మనమైతే చెప్పలేమన్నమాట. 1000 కోట్లు కొట్టాలంటే డే 1 డే 2 నేను చెప్పిన రికార్డులు అయితే ఉండకపోవచ్చు, కానీ లాంగ్ రన్లో ఖచ్చితంగా ఆ 1000 కోట్ల మార్క్ని చేరుకునే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అవకాశాలు లేవు అని అయితే చెప్పలేము. సో ఇది నేను రామ్ చరణ్ అన్న గురించి, అలాగే రామ్ చరణ్ అన్న 1000 కోట్లు కొట్టగలడా లేడా అన్న దాని గురించి వీడియో అయితే చేయాలనుకుంది. మరి మీరేమనుకుంటున్నారు? 1000 కోట్లు రామ్ చరణ్ కొట్టగలడా లేడా అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.